హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఏవండోయ్ ఇది చూసారా ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళ వినాయక చవితి స్పెషల్ సీరీస్‌లో భాగంగా మన ఛానల్‌లో కొబ్బరాకులతో స్టార్స్ ఎలా చేసుకోవాలి, అలాగే వాటితో మాలలు ఎలా చేసుకోవాలి, అసలు మనం గులాబీ పూలు చేసాం కదా కొబ్బరాకులతో, వాటితో ఎలా ఇంటిని అలంకరించుకోవాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మన ఛానల్‌లో గివ్ అవే నడుస్తుందన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే గనక తప్పకుండా మీరు మన సబ్స్క్రైబర్ అయ్యుండాలి. అలాగే నేను పోస్ట్ చేసే వీడియోని చివరి వరకు చూసి, లైక్ చేసి, కమెంట్ చేసి ఎవరైనా ఒకరికి షేర్ చేసి ఉండాలి. అలాగే గివ్ అవే విన్నర్‌ని కూడా ఇవాళ అనౌన్స్ చేసేసుకుందాం. సో, ఇలా నేను ఒక కోకోనట్ లీఫ్‌ని తీసుకున్నాను. అదే కొబ్బరాకుని తీసుకున్నాను. తీసుకొని మధ్యలో ఉన్న వెన్నుని ఇలా తీసేస్తున్నాననమాట. కోకోనట్ లీవ్స్‌తో చాలా చాలా క్రాఫ్ట్స్ చేసుకోవచ్చండి. ఏదో నాకు తెలిసినవి నేను కొన్ని మీకు చూపిస్తున్నాను. అలాగే మీకేమైనా కొత్త క్రాఫ్ట్స్ తెలిస్తే నాకు తప్పకుండా షేర్ చేయండి. సో, ఇలా ఈ చివర కట్ చేసేసుకున్నాను. అలాగే ఆ చివర కూడా కట్ చేసేసుకోవాలి. ఇది వీడియో కొంచెం లెంగ్తీగానే ఉంటుంది. ఎందుకంటే నేను మీకు ప్రతీదీ అర్థం కావాలని నేను కొంచెం ఎక్కువైనా కూడా లెంగ్త్ ఎక్కువైనా కూడా ఇలానే వీడియో చేసేసాను. ఏదైనా ఒక స్టెప్ మిస్ అయినా మళ్ళీ ఈ స్టార్స్ కానీ ఇవి కానీ చాలా కష్టం అనిపిస్తాయన్నమాట. సో, అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో, ఇలా తీసుకున్న తర్వాత నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మనం దారాన్ని జనరల్‌గా ముడివేస్తాం కదా! అలానే అన్నమాట. సో, ఇలా ఫోల్డ్ చేసి ఇలా దగ్గరికి లాగడమే. యెస్. ఇలా దగ్గరికి లాగిన తర్వాత ఈ ఎక్స్‌ట్రా ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ టైట్ చేసి కొంచెం మళ్ళీ లోపలికి ప్రెస్ చేసేయడమే అన్నమాట. దాని లోపలికి అలా ప్రెస్ చేసేయాలి. సో, కొంచెం గట్టిగా ఉండాలి. అది స్ట్రాంగ్‌గా ఉండడం కోసం కొంచెం టైట్‌గా లాగి ఆ తర్వాతే ఇది ప్రెస్ చేయాలి. మరీ ఎక్కువ టైట్‌గా లాగకండి. ఆకులు ముడిచిపోతాయి. సో, ఆ తర్వాత కష్టంగా అనిపిస్తుందనమాట. సో, ఇలా ప్రెస్ చేసేసాను. ఇలా ప్రెస్ చేసేస్తే మనకేమవుతుందంటే 6 యాంగిల్స్‌లో వస్తుందిది. చూసారా? 6 యాంగిల్స్‌లో వస్తుంది. సో, పైన ఈ లీఫ్ ఏదైతే ఉందో ఒక లీఫ్‌ని ఇలా పైకి ఫోల్డ్ చేసేయాలి. పైకి ఫోల్డ్ చేసేసి ఇటు పక్క నుంచి తీసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా! ట్రయాంగిల్ షేప్‌లో కనిపిస్తుంది మనకి. సో, ఇటు నుంచి తీసుకొని ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి వేరే లీఫ్ ఉంది కదా! ఆ లీఫ్ కింద నుంచి తీసుకోవాలి. సో, ఇక్కడ ఫోల్డ్ చేశాను అండ్ ఆ లీఫ్ వేరే లీఫ్ కిందికి వెళ్ళింది. సో, మీరు చూస్తే అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఈ లీఫ్ తీసుకొని మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఆ లీఫ్ కిందికి తీసుకోవాలి. సో, ఇలా ఈ లీఫ్ పైకే తీసుకుంటే గనక మీకు స్టార్ అనేది రాదు. సో, ఇలా అన్ని వైపులా కూడా చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్. సెకండ్ రౌండ్ కూడా అలానే. మళ్ళీ దీనిపైన సో, ఇప్పుడు ఈ స్టార్ తీసుకొని ఇలా ఇలా ఫోల్డ్ చేసేయాలి. మళ్ళీ దీన్ని ఆ లీఫ్ కింద నుంచి తీసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసేయాలి. ఇలా అన్ని వైపులా. ఇంకా లీఫ్ మీరు ఎన్ని రౌండ్స్ ఏసుకోవాలనేది లీఫ్ లెంగ్త్ మీద డిపెండ్ అయి ఉంటది. లీఫ్ ఎంత లెంగ్త్ ఉంటే దాన్ని బట్టి అన్ని రౌండ్స్ ఏసుకోవచ్చు. నాకు ఈ లీఫ్ అయితే 2 రౌండ్స్‌కి మాత్రమే వచ్చింది. థర్డ్ రౌండ్‌కి అయితే సరిపోదు కంప్లీట్‌గా. అందుకని నేను 2 రౌండ్స్ తోటి ఆపేసాను. మీకు పెద్ద ఫ్లవర్ కావాలంటే కొన్ని రౌండ్స్ ఎక్కువగా వేసుకోవచ్చు. అలా లాంగ్ లీఫ్ ఉండాలనమాట. సో, ఇలా. చాలా బావుంటుందండి. ఇది స్టార్ షేప్‌లో ఎంత అందంగా ఉందనుకున్నారు. సో, ఇలా వెనక్కి తిప్పేసిన తర్వాత అన్ని వైపులా అయిపోయిన తర్వాత వెనక్కి తిప్పేసిన తర్వాత దీన్ని వేరే ఏదైనా స్టార్ ఉంటుంది కదా! ఆ స్టార్ దగ్గరున్న లీఫ్‌లోంచి లోపలికి తీసుకోవాలనమాట. సో, ఇలా. ఇలా లోపలికి పెట్టేసి ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంటుంది. బట్ ఒక్కటి చేసామంటే గనక ఈజీగా అలవాటైపోతుంది. సో, చాలా సింపుల్ అండి. చాలా సింపుల్, ఈజీ, ఖర్చు లేనిది. చాలా అందంగా మన చేత్తో ఆనందంగా తయారు చేసుకోవచ్చు. మన చేత్తో చేసుకుంటే ఆ తృప్తి, ఆనందం వేరే లెవెల్‌లో ఉంటుందంటే నమ్మండి. వీటిని ఇలాగే ఒకదాని కింద ఒకటి హ్యాంగ్ చేసుకోవచ్చు. హ్యాంగ్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. లేదంటే గనక మనం గర్లాండ్‌లా చేసుకోవచ్చు. మాలలా చేసుకోవచ్చు. అంతా మన ఇష్టం అండి. సో, నేను డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్
తీసుకున్నాను. తీసుకొని ఒక్కొక్క ఫ్లవర్‌ని నేను ఇలా దారంతో అటాచ్ చేస్తున్నాను. మీరు లేదంటే డబుల్ టేప్‌తో కూడా అంటించొచ్చు. నాకు డబుల్ టేప్‌తో ఎక్కువ సేపు ఉండదేమో అనిపించింది. సో, అందుకని నేను దారంతో ఇలా కుట్టేస్తున్నాను అనమాట. కుట్టేటప్పుడు పూలు విడిపోతాయి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా కుట్టాలి. మళ్ళీ ఎవరైనా అడుగుతారు, "దేవి గారు మీరు అలా కుట్టేశారు. పూలు మీకు రేఖలు విడిపోలేదా?" అని. నాకైతే విడిపోలేదు. సో, అలా కుట్టుకున్న తర్వాత ఇలా చూడండి. ఇలా స్టార్‌ని కింద నుంచి పైకి మనం ఆల్రెడీ స్టార్ యాంగిల్ షేప్‌లో ఇచ్చాం కదా! సో, అందులోంచి అలా కిందకి లాగేసుకోవడమే. మధ్య మధ్యలో పూలు వేస్తూ నేనైతే ఇలా ఆహ్, గుచ్చుకున్నాననమాట. దీన్ని ఎక్కడైనా మనం ఎంట్రీ డోర్స్ దగ్గర హ్యాంగింగ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. లేదంటే గణేష్ డెకరేషన్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాల్‌కి కూడా మనం ఇలా హ్యాంగ్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు ఇల్లంతా. బావుంది కదా ఇది. చాలా నచ్చిందండి నాకైతే. ఈ స్టార్స్ అయితే భలే ఉన్నాయి. అలాగే మనం రోజ్ ఫ్లవర్ చేశాం కదా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో. సో, ఆ రోజ్ ఫ్లవర్స్‌కి నేను కింద ఇలా దారం చుట్టేస్తున్నాను. దారం చుట్టకపోయినా బానే ఉంటుంది. బట్ అక్కడ ప్లాస్టర్‌తో మనం అతికించుకున్నాం కదా! నాకది ఎందుకో నచ్చలేదు. సో, అందుకని నేనేం చేస్తున్నానంటే ఇలా దారంతోటి ఆహ్, చుట్టేస్తున్నాను. చుట్టేస్తే ఇలా నీట్‌గా ఉంటుంది కొంచెం లుక్. దీని మీద మనం పసుపు రాస్తే పచ్చగా బావుంటుంది గూడా. సో, అలా కూడా చేయొచ్చు. సో, ఇలా ముడి వేసేసుకొని నేను 3 ఫ్లవర్స్ తీసుకున్నాను రోజ్ ఫ్లవర్స్ ఇలా. 3 ఫ్లవర్స్‌కి ఇలా దారంతో చుట్టేసి నేనేం చేశానంటే ఈ ఎక్స్‌ట్రా ఏదైతే ఉందో దీన్ని కట్ చేసేసాను. కట్ చేసేసి ఆ దారం మాత్రం అలా ఉంచేసాను. ఉంచేసి ఈ 3 ఇలా కట్టేసాను. బావున్నాయి కదండీ ఇలా. గంటల్లా అనిపిస్తాయి. ఫ్లవర్స్ అయితే చాలా చాలా బావున్నాయి నిజంగానే. మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరాకులే కదా! పోయేదేముంది చెప్పండి. సో, ఇప్పుడు నేనేం చేసుకున్నానంటే దారం తీసుకొని కొంచెం ఇలా దారానికి ముడి వేసేసాను. దారానికి ముడి వేసేసిన తర్వాత ఒక సూది తీసుకున్నాను. సూది తీసుకొని దాంతోటి ఫ్లవర్స్‌ని మాలలా చేసుకున్నాననమాట. ఒక ఎరుపు బంతి అండ్ ఒక పసుపు బంతి మధ్య మధ్యలో మావిడాకులు. మావిడాకులు లేకపోతే అయ్యో! మావిడాకులు లేవని ఆలోచించకండి. ఏ ఆకులుంటే ఆ ఆకులేసేయండి. ఎందుకంటే ఆకులన్నీ పచ్చటి రంగులో ఉంటాయి కదా! సో, పూల మధ్యలో అక్కడక్కడ పచ్చగా ఆకులు కనిపిస్తుంటే ఎంత బావుంటుందనుకుంటున్నారు? అసలు చాలా చాలా బావుంటుంది. సో, ఒకసారి మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. అలా ట్రై చేయకుండా ఉంటారు అని కాదు. బట్ మావిడాకులే కావాలి అని ఆలోచించడం కంటే, ఏ ఆకులున్నా సరే మనం అలా వేసుకుంటే గనక చాలా బావుంటాయి ఈ మాలలు. సో, నేనిలా ఒక పసుపు బంతి అండ్ అలానే ఒక ఎరుపు బంతి వేసుకున్నాను. అరే! మళ్ళీ బంతి పూలే కావాలి అని కూడా అనుకోవద్దు. మనకి అందుబాటులో ఏ పూలుంటే ఆ పూలతో ఈ మాలని ఇలా గుచ్చుకోవచ్చండి. సో, నా దగ్గర ఆల్రెడీ రెడీగా చేసిన గులాబీలు ఉన్నాయి కాబట్టి నాకిలా చేస్తే బావుంటుంది కదా అనిపించి నేను ఇలా మాల కింద చేసుకున్నాను. మీ అందరికీ నచ్చే ఉంటుంది కదా! అయితే ఇవాళ మన ఛానల్‌లో గివ్ అవేలో నేను అడిగే ప్రశ్న, నేను స్టార్స్‌తో గర్లాండ్ చేశాను కదా! అదే మాల చేశాను కదా! ఆ మాలలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? నేను చేసిన మాలలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? అది ఇవాళ గివ్ అవే ప్రశ్న అండి. మీరు చకచకా కమెంట్ రూపంలో మీరు ఎన్ని స్టార్స్ ఉన్నాయా అనేది మెన్షన్ చేసేయండి. అలాగే చాలామంది కమెంట్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే కమెంట్ చేయట్లేదు. ఈ 2 చేస్తే షేర్ చేయట్లేదు. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి ఖచ్చితంగా ఈ 3 పారామీటర్స్ అండి. నేను ఇంత కష్టపడి మీకోసం గివ్ అవేలు అనౌన్స్ చేస్తున్నాను కదా! మీరు నా కోసం ఆ మాత్రం ఒక లైక్, ఒక షేర్ చేయలేరు? సో, ఇలా అందంగా తయారైపోయింది మాల. బావుంది కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ డోర్ ఎంట్రన్స్‌కి అటు ఇటు ఈ మాలలు ఆహ్, పెట్టుకుంటే భలే ఉంటాయండి. చాలా అందంగా. చూడ్డానికి కనులు ముచ్చటగా ఉన్నాయి కదా! అయితే ఇవాళ మీరందరూ ఎంతగానో ఎదురుచూసే గివ్ అవే విన్నర్ అనౌన్స్‌మెంట్ వచ్చేసిందండి. ఈ ప్లాంట్ మీ అందరికీ తెలుసు కదా! ఈ ప్లాంట్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో, ఈ ప్లాంట్ పేరు నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. ప్లాంట్ పేరు ఎవరికైనా తెలియాలి అనుకుంటే గనక. సో, ఈ ప్లాంట్‌ని ఇవాళ గివ్ అవే విన్నర్‌కి నేను ఇవ్వబోతున్నాను. అయితే ఇవాళ గివ్ అవే విన్నర్ ఎవరంటే కంగ్రాచ్యులేషన్స్ ఆకాష్ హక్కీ గారు.
ఇవాళ గివ్అవేలో విన్నర్ మీరే అనమాట. నేను ఎంతగానో ఇష్టంగా పెంచుకున్న ఈ మొక్కని మీకు గివ్అవేలో ఇవ్వబోతున్నాను. అయితే ఇంకెందుకండి ఆలస్యం, మీ అడ్రస్, మీ డీటెయిల్స్ని నాకు devigreengarden@gmail.com అనే ఈమెయిల్ అడ్రస్కి పంపించేయండి. సో రాజ్యలక్ష్మి గారికి అండ్ శ్రవంతి గారికి అండ్ ఆకాశక్కి గారికి, మీ ముగ్గురికి కూడా నేను ఈ వీకెండ్ గివ్అవే గిఫ్ట్స్ని పంపించేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్.